మన ఆంధ్రప్రదేశ్లోని 5 పంచరామాలు దివ్యమైన పురాతన మరియు పూజ్యమైన శివాలయాలు ఎలా ఏర్పడ్డాయి? ఈ దేవాలయాలు చారిత్రక నేపథ్యంతో ముడిపడి ఉన్నాయి. మరి ఈ దేవాలయాల విశిష్టత గురించి తెలుసుకుందా పదండి. మరి ముందుగా అంజన సుత రామ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. హిందూ పురాణాల ప్రకారం ఈ దేవాలయాలు రాక్షస రాజు తారకాసురుని వధ కథ ఆధారంగా ఏర్పడినవి. తారకాసురుడు అనేవాడు త్రిపురసురులలో ఒకడు. త్రిపురసురులు బ్రహ్మదేవుని వరాలతో అత్యంత శక్తివంతమైన 3 నగరాలను ఆకాశంలో నిర్మించుకుని దేవతలను మనుషులను పట్టిపిడించసాగారు. తారకాసురుడు తన వద్ద శక్తులతో గర్విష్టి అయినాడు. తనను ఎవరూ ఓడించలేరని భావించేవాడు. దేవతలను అంచివేసి తాను అన్ని లోకాలకు అధిపతి అని ప్రకటించుకున్నాడు. దేవతలు తారకాసురుని అహంకారాన్ని చూసి భయపడి శివుని వద్దకు వెళ్లి తమను రక్షించమని ప్రార్థించారు. శివుడు తారకాసురుడిని సంహరించడానికి నిర్ణయించుకున్నాడు. శివుడు తారకాసురుడిని సంహరించడానికి ఒక భీకరమైన యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆ యజ్ఞం చాలా కాలం కొనసాగింది. ఆ యజ్ఞం జరుగుతున్న సమయంలో తారకాసురుడు శివుని వద్దకు వెళ్లి, "ఓ శివా, నన్ను ఎవరు సంహరించగలరు?" అని అడిగాడు. శివుడు, "నా కొడుకు ఒక్కడే నిన్ను సంహరించగలడు" అని చెప్పాడు. తారకాసురుడు, "నీకు ఇంకా కొడుకు పుట్టలేదే" అని అన్నాడు. శివుడు తన మాట నిజం చేయడానికి పార్వతీదేవిని వివాహం చేసుకుని కుమారస్వామికి జన్మనిచ్చారు. కుమారస్వామి చిన్న వయసులోనే తారకాసురుడిని సంహరించడానికి సిద్ధమయ్యాడు. కాని తారకాసురుడు ఎంతకు చనిపోడు. అందుకు కారణం తన మెడలోని ఆత్మలింగం కారణంగా తారకాసురుడు ఎంతకు చనిపోడు. కుమారస్వామి ఎంత ప్రయత్నించిన త్రిపురాసురుడు ఎందుకు అంతమవ్వలేదని ఆలోచన వచ్చి యుద్ధానికి కొంత విరామం తీసుకుని నారద మహర్షి వద్దకు వెళ్లి, నారద, త్రిపురాసురుడు హతమార్చడానికి ఒక ఉపాయం సెలవీయండి అని అడిగాడు. అప్పుడు నారదుడు, త్రిపురాసురుడు శివుని భక్తుడు, అతడు శివునిచ్చే ఆత్మలింగం పొందాడు. ఆత్మలింగాన్ని విచ్ఛిన్నం చేస్తే అప్పుడు అతనికి చావు వస్తుందని అంటాడు. నారదుడు అలా కుమారస్వామి త్రిపురసుర కంఠంలోని ఆత్మలింగాన్ని విచ్ఛిన్నం చేయగా పడినవి 5 పంచారామలుగా వేలసాయి. అందులోని మొదటిది అమరేశ్వర ఆలయం. అమరేశ్వర స్వామి అనే పేరు శివునికి ఇచ్చిన అనేక అందమైన నామాలలో ఒకటి. అమర అంటే అమరుడు అంటే చనిపోనివాడు అని అర్థం. ఈశ్వర అంటే దేవుడు అని అర్థం. కాబట్టి అమరేశ్వర స్వామి అంటే అమరులైన దేవుడు అని అర్థం. అమరావతిలోని శివలింగం గురించి చెప్పాలంటే ఈ శివలింగం చాలా ప్రత్యేకమైనది. ఈ శివలింగం చంద్రుడు తనకున్న పాపాలను తొలగించుకోవడానికి శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ఒక నమ్మకం. శివుడు పాపాలను పోగొట్టే దైవం కాబట్టి చంద్రుడు తన పాపాలను తొలగించుకోవడానికి ఈ పవిత్ర కార్యాన్ని చేశాడని నమ్ముతారు. ఈ శివలింగం త్రిపురాసురుడి సంహార సమయంలో కుమారస్వామి చేత విరుగకొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటిగా కూడా భావించబడుతుంది. ఈ శివలింగం శ్రీరామచంద్రుడు కూడా పూజించాడని నమ్మకం. రెండవది ద్రాక్షారామం. ద్రాక్షారామం హిందూ దేవుడు శివునికి పవిత్రమైన 5 పంచారామ క్షేత్రాలలో ఒకటి మరియు అష్టాదశ శక్తి పీఠాలలో 12వది. ఈ ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం అనే పట్టణంలో ఉంది. ద్రాక్షారామం అంటేనే భక్తులకు ఒక పవిత్రమైన స్థలం. ద్రాక్షారామం భీమేశ్వరాలయం చాలా ప్రాచీనమైనది. శాసనాల ఆధారంగా ఈ ఆలయాన్ని 7వ లేదా 8వ శతాబ్దంలో తూర్పు చాళుక్యులు నిర్మించినట్లు తెలుస్తుంది. ఇక్కడి మూల విరాట్గా ఉన్న శివలింగం స్వయంభువుగా భావిస్తారు. ఇక్కడ భీమేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలోనే మాణిక్యంబ అమ్మవారి ఆలయం కూడా ఉంది. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా భావిస్తారు. మూడవది సోమేశ్వరాలయం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉంది. ఇక్కడి దైవం సోమేశ్వర స్వామి. పంచారామ క్షేత్రాలలో ఒకటి సోమారామం ఆంధ్రప్రదేశ్లోని 5 పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెబుతుంది. అందుకే ఈ ఆలయాన్ని సోమేశ్వర క్షేత్రమని కూడా అంటారు. ఇక్కడున్న శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే మామూలు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి మాత్రం గోధుమ రంగులో మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఇది శతాబ్దకాలంగా జరుగుతోందని ఇక్కడి పూజారులు చెబుతున్నారు. ఈ మార్పులను గమనించాలంటే అమావాస్యతో పాటు పౌర్ణమి రోజున దేవాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. ఈ విశేషాన్ని తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా ఇక్కడి తరలి వస్తుంటారు. 4వ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం. క్షీర రామలింగేశ్వర స్వామి అంటే పాల సముద్రం నుండి ఉద్భవించిన శివలింగం. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పంచారామ క్షేత్రాలలో ఒకటైన పాలకొల్లులో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం తన ప్రాచీన చరిత్ర,
అద్భుతమైన శిల్పకళ మరియు ఆధ్యాత్మిక వాతావరణంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. శాసనాల ఆధారంగా ఈ ఆలయాన్ని చాళుక్యుల కాలంలో 10 నుండి 11 శతాబ్దాలలో నిర్మించారు. పురాణాల ప్రకారం దేవతలు సముద్రమంతనం చేసినప్పుడు అమృతంతో పాటు శివలింగం కూడా ఉద్భవించింది. ఈ శివలింగాన్ని క్షీర రామలింగేశ్వరుడు అని అంటారు. 5వ కుమారరామ భీమేశ్వర స్వామి. కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని సామర్లకోటలో వెలసిన అత్యంత ప్రాచీనమైన శైవ క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయం తన ప్రత్యేకమైన చరిత్ర, అద్భుతమైన శిల్పకళ మరియు ఆధ్యాత్మిక వాతావరణంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ ఆలయం చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. పురాణాల ప్రకారం కుమారస్వామి స్వయంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అందుకే ఈ ఆలయానికి కుమారరామ అనే పేరు వచ్చింది. ఈ ఆలయాలు తరువాత నిర్మించబడిన ప్రదేశాలను ఏర్పరుస్తాయి. ముఖ్యంగా మహాశివరాత్రి పండుగ సమయంలో ఈ ఆలయాలు శివ భక్తులకు చాలా ముఖ్యమైనవి. ప్రతి దేవాలయానికి ఒక ప్రత్యేకమైన నిర్మాణ శైలి మరియు చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ప్రాంతం నలుమూలల నుండి యాత్రికులను, భక్తులను ఆకర్షిస్తుంది. మరింత సమాచారం కోసం అంజన సుత రామ ఛానల్ ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరింత ప్రోత్సహించాలని మా మనవి.